సుధీర్ అనే ఒక వ్యక్తి ఒక అందమైన అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. అలా వాళ్ళిద్దరూ చాలా ఆనందంగా జీవితం గడుపుతున్నారు. కొంతకాలానికి ఆమెకు ఒక చర్మ వ్యాధి సోకి ముఖంపై మచ్చలు రావడం గమనించింది. మెడిసిన్ వాడుతున్నా తగ్గడం లేదు, బయటకు రాలేక కుమిలిపోతుంది. అలా రోజులు గడుస్తున్నాయి. ఒక రోజు తన భర్త ఆఫీస్ నుండి వస్తుంటే అతని కార్ యాక్సిడెంట్ అయ్యి తన 2 కళ్ళు పోతాయి. దాంతో వారికి చాలా కష్టం ఎదురవుతున్నట్లు అనిపిస్తుంది. అలా కొంతకాలానికి ఒక రోజు అనుకోకుండా మెట్లు దిగుతుండగా జారి పడిపోయి తన భార్య చనిపోతుంది. భర్త ఆమె దహన సంస్కారాలు పూర్తి చేసి తిరిగి వెళ్తుండగా దారిలో తన స్నేహితుడు కలిసి, ఇన్నాళ్ళు భార్య సహకారంతో జీవితం గడిపావు, ఇప్పుడు ఈ గుడ్డితనంతో ఎలా జీవితం గడుపుతావయ్యా అని అడుగుతాడు. దానికి ఆయన కళ్ళజోడు తీసేస్తూ అంటాడు, నేను గుడ్డివాడిని కాదు, నా భార్య తన చర్మ రోగం చూసి నేను ఎక్కడ అసహించుకుంటానేమో అని రోజు తనలో తాను కుమిలిపోయేది. తన బాధను చూడలేక నేను గుడ్డివాడిగా నటించాను. కాబట్టి సోదరులారా, మనకు ఇష్టం లేని లక్షణాలు మనకు ఇష్టమున్న వ్యక్తులు కనిపించవచ్చు. అప్పుడు తొలగించవలసింది వ్యక్తిని కాదు, అతనిలో ఉన్న లక్షణాన్ని.